నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూన్ 26, 2025 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:37, సూర్యాస్తమయం సాయంత్రం 6:44. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఆషాఢ శుద్ధ పాడ్యమి. పాడ్యమి తిథి జూన్ 25 బుధవారం సాయంత్రం 4:35 అండి. జూన్ 26 గురువారం మధ్యాహ్నం 2:47 వరకు పాడ్యమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి ఆషాఢ శుద్ధ విద్యా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఆరుద్ర. ఆరుద్ర నక్షత్రం జూన్ 26 గురువారం ఉదయం 10:27 వరకు ఉంటుంది. తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మిథున రాశి. మిథున రాశి గురువారం రాత్రి 1:41 వరకు ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం ధ్రువ రాత్రి 11:40 వరకు. తదుపరి వ్యాఘాత. కరణం భవ మధ్యాహ్నం 1:27 వరకు. తదుపరి బాలవ రాత్రి 12:20 వరకు. తదుపరి కౌలవ తైతల. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 10:06 అండి, రాత్రి 11:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:47 అండి, ఉదయం 10:39 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:59 అండి, మధ్యాహ్నం 3:51 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1:30 అండి, మధ్యాహ్నం 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటలండి, ఉదయం 7:30 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 8:54 అండి, ఉదయం 10:39 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:11 అండి, తెల్లవారితే 4:59 వరకు. ఈరోజు అమృత గడియలు అనేవి లేవండి. మరి అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 అండి, మధ్యాహ్నం 12:45 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, దుర్యోధనుడు ఎవరి అంశ? ఆప్షన్ ఏ యముడు, బి కలి, సి ఇంద్రుడు. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపెట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్నను మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, అభిమన్యుడు ఎవరి అంశ? దీనికైతే జవాబు ఆప్షన్ సి చంద్రుడు అండి. మరి ఈ ప్రశ్నకి కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరో ఇప్పుడు చూద్దాము. ఈ కామెంట్స్లో ఒక అతను చంటి అనే అతను మరి అర్జునుడికి పుట్టలేదని అన్నారని కావాలని అన్నారో మరి తెలియక అన్నారో నాకు తెలియదు. కానీ కాకపోతే ప్రతి ఒక్కరు వాళ్ళ తల్లిదండ్రులు మీరు మన పురాణాల ప్రకారం జరిగింది. కానీ కృష్ణుడు సమకాలికులుగా పుట్టడానికి దేవతలు అందరూ కూడా ఒక్కొక్క అవతారంలో జన్మించారండి. అది తెలియక ఇలాంటి ప్రశ్నలు అయితే అడగండి, అది కరెక్ట్ కాదు. మరి ఇప్పుడు ఎవరు సమాధానం కరెక్ట్గా చెప్పారో చూద్దాము. లక్క రమేష్ గారు, సిహెచ్ అరుణ గారు, మరియు మంగళ గారు, మరియు మూర్తి దుర్గా గారు, మరియు అశోక్ దింటకుర్తి గారు, మరియు మాణిక్యరత్నం గారు ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లల్ని అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. ఇప్పుడు వరకు వీడియో చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయకుండా వీడియో స్కిప్ చేయకండి, ప్లీజ్ లైక్ చేయండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈ రోజు నుండి వారాహి నవరాత్రులు అయితే ప్రారంభమవుతాయండి.
ప్రత్యేకించి మీ దగ్గరలో వారాహి అమ్మవారి మందిరం ఉండినట్లయితే గుడికి వెళ్ళి చక్కగా 2 పూట్ల దర్శనం చేసుకోండి, దీపారాధనలు అవి చేయండి. కానీ ఇంటిలో నవరాత్రులు చేయాలనుకునే వాళ్ళు మాత్రం చాలా నిష్ఠతో ఉండాలండి. అమ్మవారు మాత్రం కఠినము, ప్లస్ వీటిని గుప్త నవరాత్రులు అంటారు, అందరూ చేయకూడదు, అది గమనించండి. మీకు మొదటి నుండే ఆచారం అవి ఉంటేనే తప్ప, ఎందుకంటే వీటిలో చాలా పట్టింపు ఉంటుందన్నమాట. తర్వాత మీ ఇష్టం, మరి ఇంక మీ గురువులు ఎవరెవరు ఏం చెప్తే మీరు ఏం పాటిస్తారు అనేది మీ ఇష్టం. మరి అదేవిధంగా ఆషాఢ స్నానం కూడా ఈ రోజు నుండి ఆరంభమవుతుందండి. మరియు ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం, మరియు ప్రపంచ శీతలీకరణ దినోత్సవం, మరియు ప్రపంచ మాదక ద్రవ్యాల నిర్మూలన వ్యతిరేక దినోత్సవం, మరియు నటుడు ఉదయకిరణ్ గారి జయంతి అండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా మన ఛానల్ తరపున శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. మనకి ఆషాఢం కదా వచ్చిందంటే, అలాగే ఆషాఢంలో ముహూర్తాలు ఏట్లకి ఉండవండి. పెళ్ళిళ్ళకి కానీ, గృహప్రవేశాలు కానీ, శంకుస్థాపనలు ఏట్లకి ముహూర్తాలు లేవు. దూరపు ప్రయాణాలు అయితే చేసుకోవచ్చు. స్కూల్ జాయినింగ్లకి వాటికి కూడా ఈరోజు అయితే మంచిది కాదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.